ఎగ్జాక్ట్ గా ఒక నెల రోజుల ముందైతే జొన్న పీకలు ఎంత రేటుకి వచ్చాయో చెప్తానని చెప్పాను. అప్పుడైతే మా సత్తికడ అయితే జొన్న పీకలు అమ్మినప్పుడు నాకు చెప్పలేదు, అందుకే వీడియో అయితే పెట్టలేదు. నేనైతే జొన్న పీకల మాఫియా గురించి అయితే చెప్పబోతున్నాను, కానీ వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే మాత్రం ఏమి అనుకోకండి. మా నాన్నలు అయితే 4 నెలలు కష్టపడి జొన్న పీకలు అయితే పండిస్తారనమాట. 4 నెలలు కష్టపడి పండించిన దానికైతే గిట్టుబాటు ధర అయితే అస్సలు రావట్లేదు. గవర్నమెంట్ రేట్ ఏమో 2400 ఉందని చెప్పారు, కానీ గవర్నమెంట్ అయితే జొన్న పీకలు అయితే తీసుకోవట్లేదు. పండించిన జొన్న పీకలు ఏం చేయాలో తెలియక వ్యాపారస్తులకి అయితే అమ్మేస్తున్నాము. వాళ్ళైతే కింటకైతే మాకు 1750 నుంచి 1800 వరకు అయితే ఇస్తున్నారనమాట. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, మాకైతే 4 నెలలు కష్టపడిన దానికైతే 1750 నుంచి 1800 వస్తుంది. వ్యాపారస్తులకైతే 4 గంటల లోపు 650 నుంచి 600 వరకు లాభం అయితే వస్తుంది. ఇంకెక్కడ రైతు బాగుపడతారో మీరే చెప్పండి. ఏమైనా అంటే తెల్లారి టీవీ ఆన్ చేయగానే రైతే రాజు అంటున్నారు, కానీ రైతుని పంట కూడా పండించకుండా చేస్తున్నారు. ఇలాగ చేస్తే ఇంకెక్కడ రైతుకి ధైర్యం వస్తుందో మీరే చెప్పండి. ఇంకొకసారి రైతుకు పంట పండించడానికి కూడా ధైర్యం కూడా దొరకట్లేదు. ఇలాంటి రేట్లు వస్తే ఇంకేం పండిస్తారు రైతు అని మీరే చెప్పండి. పోనీ ఒక జొన్న పిక్కలకే కాదు, ప్రతి పంటకు కూడా ఇలాగే జరుగుతుంది. కానీ ఏం చేయలేం, మాకు జీవనాధారం ఇదే కాబట్టి ఎంత నష్టమైనా పండించక తప్పదు. కానీ కొన్ని రోజుల పాటు ఇలాగే జరిగితే మేము కూడా పండించడానికి కూడా వెనక ముందు ఆలోచించి పంట కూడా పండించకుండా మేము కూడా మీలాగే ఎటు ఒక్కసి పనులకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు తెలిసి వస్తుంది రైతు విలువ. నేను ఈ వీడియో పెట్టినది మాత్రాన రైతు బతుకులేమైతే మారిపోవని నాకైతే తెలుసు. ఏదో కొంచెం ఆలోచిస్తారని పెట్టాను వీడియో, అంతే. తప్పుగా ఏమైనా మాట్లాడుంటే క్షమిస్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.